గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు కూడా మనం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. ఈరోజు అనగా ఏప్రిల్ 8వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:50 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:08 అవుతుంది. నేటి తిథి చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 3:59 వరకు షష్ఠి ఉంటుంది. తదుపరి సప్తమి వస్తుంది. నక్షత్రము ఈరోజు పూర్తిగా మూల నక్షత్రం ఉంటుంది. యోగము వరియాన్ మధ్యాహ్నం 2:54 ఉంటుంది. తదుపరి పరిగా వస్తుంది. కరణము మధ్యాహ్నము 3:59 వరకు వనజీ ఉంటుంది. తదుపరి తెల్లవారుజామున 4:55 వరకు భద్ర ఉంటుంది. దాని తర్వాత భవ వస్తుంది. శుభ సమయం ఉదయం 5:50 నుండి 7:33 వరకు 7:53 వరకు ఉంటుంది. తిరిగి ఉదయం 8:55 నుండి 9:56 వరకు, మరలా సాయంత్రం 4:05 నుండి 5:07 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:35 నుండి 12:24 ఉంటుంది. వర్జ్యము మధ్యాహ్నం 12:15 నుండి 2:03 వరకు ఉంటుంది. మరలా తెల్లవారుజామున 4:12 లగాయతు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 10:54 నుండి 12:40 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖులు చూద్దాం. ఈరోజు అనగా మీ అందరికీ తెలిసిందే, ఏప్రిల్ 8వ తారీఖు నాడు పుట్టిన ప్రముఖులు. 1846 సంవత్సరంలో దాసు శ్రీరాములు గారు జన్మించారు. ఇతను ప్రముఖ కవి. 1904 సంవత్సరంలో జాన్ రిచర్డ్స్ హిక్ అనే వ్యక్తి జన్మించారు. ఇతను ప్రముఖ ఆర్థికవేత్త. 1924 సంవత్సరంలో కుమార్ గంధర్వ అనే వ్యక్తి జన్మించారు. ఇతను ప్రముఖ సంగీత విద్వాంసుడు. హిందుస్థానీ సంగీతంలో మంచి నిపుణులు. 1938 సంవత్సరంలో కోఫీ అన్నన్ గారు జన్మించారు. ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి. 1956 సంవత్సరంలో కె జయరామన్ గారు జన్మించారు. కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. 1981 సంవత్సరంలో అనురాధ మెహతా జన్మించారు. ప్రముఖ సినీ నటి. 1983లో అల్లు అర్జున్ మీ అందరికీ పరిచయమైన నటుడు. 1984లో అనంత శ్రీరామ్ గారు జన్మించారు. 1988లో నిత్యా మీనన్. 1994లో అక్కినేని నిఖిల్ జన్మించారు. 1994లో షాలినా సింగర్ జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుని మనము నేషనల్ ప్రొడక్షన్ ఫోర్స్ దినంగా మనం జరుపుకుంటాం. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు మనం చూద్దాం. 1929 సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు నాడు ప్రజారక్షణ వ్యాపార వివాదాల చట్టం ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్ మన విధానసభలో బాంబులు విసరడం జరిగింది. 1950 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్లు లియాఖత్ నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి. 1985 సంవత్సరంలో ఇదే తేదీన భోపాల్ దుర్ఘటన జరిగింది. సుమారు 2000 మంది చనిపోవడం జరిగింది. 2 లక్షల మంది పైచీలకు గాయపడ్డారు. సో ఇలాంటి అద్భుతమైన సంఘటనల కోసము, ఇన్ఫర్మేషన్ కోసము, నేటి పంచాంగం కోసము, నేటి ప్రముఖుల పుట్టినరోజు తెలుసుకోవాలనుకున్నా, ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ విశేషాలు తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడే సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.